ఏదైతే హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్ నగర చర్లను అక్రమానికి గురైనటువంటి అన్ని కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నామని ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్న సూటి ప్రశ్న హైడ్రా కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని. నల్లజెరువు అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్. అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అట్లనే డైరెక్ట్ స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతా ఉన్నాను కమిషనర్ గారిని, మీరు గురగొట్టడం స్వాధీనం చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు. పట్ట ల్యాండ్ అనేటటువంటి స్వాధీనం చేసే అధికారం మీకు లేదు. ఇది హైదరాబాద్ నగరం డెవలప్ అయింది కాబట్టి హైదరాబాద్ నగరం ఉన్నటువంటి చెర్లలో పట్టదారులు చాలా ఉన్నారు. నేను ఎప్పటి నుంచో కూడా చెప్పాను, గతంలో చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెప్తా ఉన్నా. పట్టదారులకు టీడీఆర్ ఇచ్చైనా సరే వాళ్ళకి ఇచ్చి ఆ ల్యాండ్ని ఎక్వైర్ చేసుకుంటే ఆ ఎక్వైర్ దాన్ని చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిషన్ చేసి వాళ్ళకు నష్టపరం చెల్లించి ఆ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఇప్పుడు నల్లజెరువులో చేశారు, ఆ నల్లజెరువులో కూడా దానికి పట్టదారులకు బెనిఫిట్స్ ఇచ్చి అప్పుడు మీరు ఇటువంటి చేయాలి తప్ప నేను కొన్ని ఛానల్స్ పెట్టాయి, నాకు చాలా బాగా కలిగింది. మరి ఆ ఛానల్స్ కూడా ఆలోచన చేయాలి. నల్లజెరువుని ఎమ్మెల్యే గారు పక్కకి వెళ్ళి పట్టించుకోలేరు. ఒకటి మీకు కూడా చెప్తాను, విలేకరు చాలా మంది తెలుసు. ఇక్కడ నల్లజెరువులో మొట్టమొదటిసారిగా 17 చుట్టుముట్టు కట్టేశారు. కంప్లీట్ చుట్టుముట్టు కట్టేస్తే జిహెచ్ఎంసీ ద్వారా 2 కోట్లు శాంక్షన్ చేసి చుట్టుముట్టు కట్టేస్తే అప్పుడు హైకోర్టు ఈ కట్ట తీసేయాలి పట్టదారులకు అని చెప్పి జిహెచ్ఎంసీకి డైరెక్షన్ ఇచ్చింది. ఏమని, ఈ కట్ట ఏరి వీల్లేదు, ఇది పట్టదారులది, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి దీన్ని కట్టేయాలంటే ఇమ్మీడియట్గా 4 రోజుల్లో మళ్ళా జిహెచ్ఎంసీ వాళ్ళే కట్ట తీసేశారు డెవలప్మెంట్. దాని తర్వాత ఎస్టీపీ తీసుకొచ్చారు. 1 year 1.5 year కింద 50 కోట్లు పెట్టి ఎస్టీపీ శాంక్షన్ చేశాం. ఇంకా శాంక్షన్ ఉందన్న. ఎస్టీపీ వర్క్ స్టార్ట్ చేసాగానే మళ్ళా కోర్టు ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. కంప్లీట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ హైకోర్టు ఆర్డర్ ఏమనిచ్చింది, ఏదైతే మీరు ఎస్టీపీ పెడతా ఉన్నారో ఆ ఎస్టీపీ పట్టదారులు వచ్చారో పట్టదారులని మీకు చేయొద్దు అని డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. కాబట్టి మీకు కాపిస్తాం. ఎస్టీపీ క్యాన్సల్ అయిపోయింది. దాని తర్వాత వాటర్ వాసులకు ఇచ్చింది మళ్ళా, ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అది కూడా స్టే వచ్చింది. మరి కోర్టుకు వ్యతిరేకంగా ఎవరైనా ఆఫీసర్ కానీ ఎమ్మెల్యేనా పోగలడా? న్యాయస్థానమే ముఖ్యం. న్యాయస్థానం మేము గెలిచేప్పటి నుంచి ఆ నల్లజెరువు మీద ఉన్నటువంటి అది మొత్తం గార్డెన్ వేయించాం. చుట్టుముట్టు కూడా వాకింగ్ టాక్ వేయాలని చెప్పి శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేసి కట్ట వేసి కొంత వాకింగ్ టాక్ వేసిన తర్వాత కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అయ్యాం. రెండోది, ఏదైతే ఎస్టీపీ శాంక్షన్ చేసిండో కేటీఆర్ గారు, ఇప్పుడు ఏదైతే ముళ్ళగద్ద చెరువుకి ఇచ్చాం ఎస్టీపీ, కామరం చెరువు మైసమ్మ చెరువుకి ఎస్టీపీ పెట్టాం, కాజాకుంటలో ఎస్టీపీ పెట్టాం. అదేవిధంగా ఇవన్నీ చెట్లకు ఎస్టీపీ, మా పత్తనాలో ఎస్టీపీ పెట్టాం. నాలా మీద 325 కోట్ల రూపాయలు ఎస్టీపీలు పెట్టాం. అన్ని కూడా 17లో ఫినిషింగ్ చేసాం. ఏవైతే అక్రమాలు గురైపోతా ఉన్నాయని చెప్పేసి 17లో అన్ని చెట్లను ఫినిషింగ్ చేశాం. ఒక్కొక్క సంస్థకు కూడా కొన్ని డెవలప్ చేయమని ఇచ్చాం. నేనేమడుగుతా ఉన్నానంటే హైడ్రా కమిషనర్ గారి స్వాధీనం చేసుకున్నటువంటి మాట అంటున్నావు కమిషనర్ గారు, మీరు పట్టదారులకు ఏం జవాబు చెప్పగలుగుతారు? న్యాయస్థానానికి ఏం చెప్తారు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి ఏం చెప్తారు? మీరు డైరెక్ట్ మీకు ఇస్తాను పంపిస్తాను కాబట్టి మీకు ఇచ్చొచ్చి రాలండి. మీరు వచ్చి నిన్న మీ ఉద్దేశం మంచి ఉద్దేశం ఉండొచ్చు, నేను కాదనట్లేదు.
కానీ అందులో ఉన్నటువంటి కిరాయి తీసుకున్న వాళ్ళకు కనీసం ఒక 2 గంటలు 4 గంటలు టైం ఇవ్వండి, మేము ఉన్నటువంటి సామాన్లు బయట తీసుకుంటామంటే కూడా నిరుపేదలు నిన్న ఎంత ఇబ్బంది పెట్టారనేటువంటిది మీ అన్ని టీవీలలో చూశారు. అంత అవసరమేమని, అంత కొంపలు మునిగేది ఏముందని 10 రోజులు టైం ఇవ్వండి, 15 రోజులు టైం ఇవ్వండి. కిరాయి ఉంటే కిరాయి ఉన్నటువంటి వాళ్ళందరినీ కాల్ చేయించే ప్రయత్నం చేయండి. ఎవరైతే కిరాయికి ఇచ్చిందో వాళ్ళని యాక్షన్ తీసుకొని కావాలంటే. అంతేగాని నిరుపేదలు ఏడుస్తుంటే, గర్భిణీ స్త్రీ ఉంటే బయటికి వెళ్ళి కొట్టవలసిన అవసరం ఏముంది? మీకు సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ నగర ప్రజలు ఎవరు కూడా పండుకోవట్లేదు. మీ భయానికి ఎవరి మీద ఏ టైంలో ఏం తీసుకొస్తారో అని స్పష్టంగా శాసనసభ పెట్టండి, అసెంబ్లీ పెట్టండి, ప్రతిపక్షాలతో చర్చ జరపండి. అసెంబ్లీలో ఈ చెరువు ఇంత విస్తరణ ఉంది, ఈ చెరువు ఈ సంవత్సరంలో కబ్జాలైనాయి మాట్లాడితే గత 10 సంవత్సరాలే మాట్లాడుతున్నారు తప్ప ఎన్ని చెర్లు హైదరాబాద్ చెర్లు ఎన్ని చెర్లు ఉన్నాయి? అసలు నాకు తెలిసిన మటుకు 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి చెర్లు 180-170. మరి కడమ ఏ ఆమె జరిగిపోయినాయి? ఎవరు చేసిరి పాపము? ఏ పార్టీలు చేసిరి పాపము? నిరుపేదలను పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, ఇది మంచిది కాదు. ఏదైతే మీరు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయో బాధాకర విషయం. ఇక మేము ఏదైనా చేస్తాం, మా ఇష్టం వచ్చి చేస్తాం, హైదరాబాద్లో మేము మాదే లెక్క అని మీరు అనుకుంటే ప్రజలు ఖచ్చితంగా మీకు గుర్తు చెప్పే రోజులు వస్తాయి. ఇప్పటివరకు ఏం చేస్తున్నారు మీరు? హైడ్రా ఏంటి అనే సిద్ధాంతాలు లేవు. మేము గరీబోని జరుపుకోమంటారు, గరీబోని కొడుతున్నారు. నిరుపేదలు జరుపుకో, నిరుపేదలు కొడుతున్నారు. ఒక మహబూబ్ నగర్ ఆమె నిన్న ఆమె వేసుకుంటూ కూర్చుంది, వరంగల్ ఆమె ఇక్కడ బాధపడకుండా కూర్చున్నాడు. నిరుపేదలు వాళ్ళు 1 గంట 2 గంటలు 4 గంటలు టైం ఇస్తే మిమ్మల్ని ఏమవుతుండే? పట్టాదారులకు నష్టభాగం కట్టేయాలని నిన్న ఏదైతే మీరు డిమాండ్ చేసిరో ఆ నిరుపేదలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉండాలి. నిరుపేదలను పడేసి మేము కొట్టేస్తాం వెళ్ళిపోతాం మా పని అయిపోయిందని చెప్పి ఇది చేయడం అన్యాయం. ఇది అందుగురించి నేను నల్ల చెరువు విషయం చెప్తున్నాను. ఆ చెరువును డెవలప్ చేయాలని 17 నుంచి నేను తీసుకొస్తా ఉన్నాను. టీడీఆర్ ఏమని చెప్పి అధికారిక ఆదేశాలు అధికారిగా అడిగాం. వాళ్ళు లోకల్లో ఏమన్నా పట్టదారులు ఏమో కోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం, మాకు నష్టపరాన్ని ఇచ్చేసి మీరు తీసుకొని వాళ్ళు చెప్పడం, దానికి కోర్టు అనుకూలంగా పట్టదారులకు అనుకూలంగా వాళ్ళకి ఇవ్వడం. మరి ఇవన్నీ ఉన్నప్పుడు కబ్జాలు ఎట్లా అంటారు? పట్టాదారులుగా ఉన్నప్పుడు కబ్జాలు అంటారు. అన్ని చెర్లలో కొంత పట్టా ఉంది, కొంత సిక్కం ఉంది. ఇలా కదా 7 ఎకరాల 30 గుంటల్లో ఏ ఇంచు కూడా కబ్జా కాలేదు. నల్లజర్ల సిక్కం ల్యాండ్ పట్టాదారులకు సంబంధించిన దాంట్లో పట్టాదారులు నమ్ముతున్నారు. మీరే నిన్న వాళ్ళు నిన్న కోర్టుకి వెళ్ళారు, డెవలప్ చేస్తామని చెప్పాం. చాలా మంది పాత విలేకరులు తెలుసు, మనం కట్టేసింది 10 ఏళ్ళే కట్టేసాం. కట్టేసి కట్ట తీపించారు. ఎస్టీపీ తెస్తే ఎస్టీపీకి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి ఇవన్నీ తెచ్చాయి. ఇవన్నీ నీకు ఏం తెలియకుండా నీకు ఎస్టీపీ ఉందే తెలియదు, అందులో ఎస్టీపీ ఉందనేది మీ హైడ్రా కమిషన్ తెలియదు, ఇంతకుముందు కట్టేసామని చెప్పి తెలియదు మీకు. మీ ఆఫీసర్లో లోపాల వల్ల ఇక నువ్వు పైన గోపులో పెట్టేసుకో రెట్టుండే ఏది ఉందని నీ ఆఫీసర్ని ఎన్ని ఎకరాలు ఉంది స్పష్టంగా మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. మీ మీ కలెక్టర్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెరువు పెట్టి ప్రతిపక్ష నాయకులను పిలువండి, మీరుండండి, చెర్లను అందరినీ కాపాడదాం, చెర్లను డెవలప్ చేద్దాం. కానీ ఏమి ఇబ్బంది జరగకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేయండి. సాటర్డే సండే ఒక హైడ్రా డ్రామాలాగా మీరు ప్లాన్ చేస్తున్నారు. మీరు హైడ్రామా నడుస్తుంది. ఇది ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. మీరు టీడీఆర్ ఇచ్చి తీసుకొని డెవలప్ చేయండి, బాగుంటుంది. నష్టపరాలు ఇవ్వండి, ఇచ్చి తీసుకోండి. ఎక్కడైతే నిజంగా సిక్కం ల్యాండ్ ఉన్నటువంటి ఉందో, ఏదైతే కాచకుంటా ఉంటుంది ఇక్కడనే పక్కకి 8 ఎకరాలు 37 గుంటలు ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అంటల్లా. నేను దానికి వాటర్ వాస్కి ఇచ్చాను. అలా 2 జడ్జిలు ఎన్నేళ్ళ ఆశ్చర్యపోతారు. మీరు రిటైర్ అయి ఉండొచ్చు, 1 ఏకర్ రిటైర్ అయి ఉండొచ్చు. వాళ్ళ 2 ఎన్నేళ్ళ వాళ్ళు కొనుక్కున్నారు. పాపం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళని కబ్జా పెట్టలే. వాళ్ళు మాట్లాడితే కబ్జాదారులకు గురి అని పెడతారు. కబ్జాదారులు కావాలి, కొనుక్కున్నారు అందరు. అది నేను ఫినిషింగ్ చేయించాను. 8 ఎకరం 30 గుంటలు అట్లే ఉంది ఇప్పటి కూడా. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేస్తున్నారు కమిషనర్ గారు. ఏదో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పటికే నీ మాటలు విని నీ భయం విని ఇప్పటికే ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. కమిషనర్ గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ చెర్ల ఎంత పట్టా ఉంది, ఎంత సిగ్గం ఉంది, ఎంత కబ్జాకు గురైందని చెప్పి పబ్లిసిటీ చేయండి, పేపర్ ప్రకటన చేయండి.
ఈ చెర్లలో ఈ రకంగా ఇన్నేళ్ల నుంచి జరిగినాయి అని మీరు పెట్టి ఒక ప్రయత్నం చేయండి తప్ప ఒక మంచి ఆలోచన చేయండి. ఇంకొకటి మీరు అడుగుతామని కమిషనర్ గారు మీరు గురగొట్టి వెళ్ళిపోతున్నారు. మరి ఆ చెత్త ఎవరు తీయాలి? డబ్ల్యూసీ ఎవరు తీయాలి? ఇప్పుడు రేపు పాములు కుక్కలు పందులు జమైపోయి మళ్ళా హైదరాబాద్ నగరం పాటు ఇమ్మీడియట్ తీయండి. ఎందుకు తీయరు మీరు? వరంగల్ అతను లంబడతను పాపము ఒక గంట టైం వేయండి మేము మిషన్ తీసుకుంటామంటే వాళ్ళ పక్కన నొక్కేసి వాళ్ళని చేసి, అదేవిధంగా అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందంటే వాళ్ళ బయట నొక్కేసి వాళ్ళ 2 గంటల టైం అంటే వాళ్ళని నొక్కేసి, అంత అవసరం ఏముండే? అంత కొంపలు మునిగేది ఏముంది? మీరు ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదని చెప్తున్న కమిషనర్ గారు, మీరు ఆలోచన చేయండి. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. ఇటువంటి ఉసురు మంచిది కాదు. నిరుపేదలను కాపాడే ప్రయత్నం చేయండి, మంచి పని చేయండి. మీరు చెరువులు తీస్తున్నారు, చెరువులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా వాళ్ళకు ఉన్న పట్టాదారులకు నష్టపరం వేయండి. ఇమ్మీడియట్ గా టేకప్ చేయండి. హెచ్ఎండిఏకో జిహెచ్ఎంసీకో ఇమ్మీడియట్ గా డెవలప్మెంట్ ఆర్డర్ చేయండి. మంచి పని చేసి ఆలోచన చేయండి. మీరు వచ్చి గురవటే చనిపోతున్న చెత్త తీయాలి. ఇప్పుడు ఆలోచన ఏంటి మీది? ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మీరు అన్ని కూడా భయభ్రాంతులు చేస్తున్నారు. అది కూడా సాటర్డే సండే ప్రోగ్రాం పెట్టుకోవడం, 450 పోలీసులను తీసుకురావడం, ఒక 100 మంది నీకు ఎస్కార్ట్ అలాగా చీఫ్ మినిస్టర్ కూడా ఎస్కార్ట్ పెట్టుకోవడం, ఇది మంచిది కాదని కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. మరి హైకోర్టు ఆర్డర్ సమాధానం ఏం చెప్తారు? మీరు హైకోర్టు ఆర్డర్ ఉన్నది, నిన్న హైకోర్టు ఆర్డర్ మీరు కొట్టారు. నిన్న జిల్లా కోర్టు ఇచ్చింది, జిల్లా కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇద్దరు హైకోర్టు అలా ఇచ్చింది, జిల్లా కోర్టు అలా ఇచ్చింది. దీనికి సమాధానం చెప్పి మీరు నిజంగా మీది కాదు మా గవర్నమెంట్ ల్యాండే అని నిర్ధారించి ఎంఆర్ఓను ఆర్డీఓను కలెక్టర్తో కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏ చెర్ల ఎంత పట్టా ఉండే ఎంత ఉండే చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి. ఇష్టం వచ్చినట్టుగా భయబాధలు చేసేసి ఏదో కబ్జాలు అయిపోయినాయి మొత్తం వీళ్ళు వచ్చే ఉద్ధరిస్తామని మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ మేమేం పనే చేయలేనట్టుగా, హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని చెర్లు కాపాడాం, అన్ని ఫినిషింగ్లు వేసాం. మీ పాటలు పోతారు, ఆ పాటలు పోతారు, ఈ పాటలు కంప్లైంట్ ఇస్తారు. దానికి ఉన్నటువంటి సమస్య అంతా ఒక ఎంఆర్ఓ నడితేనేమో 30 ఎకరాలు అంటారు, ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నడితేనేమో 25 ఎకరాలు అంటారు. మీకే క్లారిటీ లేదు కదా ఆఫీసర్లో. అసలు ఏ చెరువు ఎంత ఉందనేది మీరు నిర్ధారించండి. పట్టాదారులకు న్యాయం చేయండి, తీసుకొని ఎంక్వైరీ చేయండి. ఎఫ్టీఎల్లో ఎట్టిపల్లా కన్సెన్స్ కానీ వీల్లేదు, అది మాకు కూడా తెలుసు. కానీ మీరు వాళ్ళకి నష్టపరం కట్టించి ఆ పట్టాలాంటి తీసుకొని మీరు దాన్ని ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎంఆర్ఓ అనేది కాదు, ఎంఆర్ఓ పక్క కలెక్టర్ పక్క